విశాల్ గారు తీసిన సినిమాల్లో ఇది ఒక పెద్ద రత్నం, కానీ సినిమా నాకు నచ్చలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా నడవదండి, పరిగెడతా ఉంటుంది అనమాట. తెలుగులో నచ్చపోవచ్చు ఈ సినిమా అయితే. జనరల్గా పాత చింతకాయ పచ్చడి అనుకుంటారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నా సెకండ్ హాఫ్ ఓకే అనిపించినట్టు ఉంది. నిజంగా చెప్తున్నా కదా, ఇన్ని సినిమాలు చూసినా ఇలాంటి నరకడం ఏ సినిమాలో చూడలే. దీని అమ్మ చెవులు పగిలిపోయినాయి. మ్యూజిక్ మామూలు కొట్టలేదు. డిఎస్పి ఆ డ్రమ్ములు అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ మామూలు కొట్టలేదు. ఒక ప్రాపర్ కంటెంట్ తీసుకున్నారు, స్టోరీ చాలా మంచి కాన్సెప్ట్ అనమాట, కానీ అంత కన్వీనియన్స్గా తీయలేదు. డైరెక్షన్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు మేబీ. ఆ స్టోరీలో అక్కడక్కడ డైలాగ్స్ కావచ్చు, కొన్ని ఆ డైలాగులకి వాళ్ళు చెప్పే యాక్షన్కి అసలు ఆ సంబంధమే లేదు. నాకు కొన్ని అస్సలు నచ్చలేదన్న. చేసిన యాక్టర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు, చింపేశారు అసలు. యాక్టింగ్ కాదు, ఇందులో మెయిన్ ప్లస్ ఏంటంటే మ్యూజిక్ ఆ హీరోయిన్ గారు అక్కడక్కడ వచ్చే చిన్న చిన్న ట్విస్ట్లు అవి చాలా బాగా అనిపించింది. కానీ కొన్ని ఓవర్గా అనిపించాయి నాకైతే. కొన్ని ఫైట్స్ కావచ్చు, కొన్ని సీన్లు అయితే అసలు కన్వీనియన్స్గా లేవు. అది చూసే ఆడియన్స్ మరి పిచ్చోళ్ళమా, మరి అంతగా. డైలాగ్ ఒకటి ఉంటుంది ఎగ్జాంపుల్కి, రే నేను చెప్పను నువ్వే చెప్పంటే నేనే చెప్పేస్తాను. అదేంది నాకు అర్థం కాదు. అవతల నుంచి గ్యాప్ కూడా లేదు, వితిన్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలా కొన్ని అస్సలు కన్వీనియన్స్ అవ్వలేదు. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 2-3 ఫోన్లు వస్తే కూడా ఫోన్ కట్ చేస్తే ఎక్కడ మిస్ అయిపోతున్నాను, ఫోన్ మాట్లాడితే ఎక్కడ మిస్ అయిపోతాను, అంత ఇంట్రెస్ట్గా ఉంది స్టోరీ. సో దానికి తగ్గట్టుగా మన దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అయితే మాత్రం, ఆర్ఆర్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే కథకు తగ్గట్టుగా ఏదో ప్రతిదానికి ఒకటే ఆర్ఆర్ కాకుండా వేరియేషన్స్ చూపించారు. సో అది బాగా నచ్చింది. అండ్ ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. నిజంగా చెప్పాలంటే ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. అన్ని సింగిల్ టేక్లేనండి మొత్తం కూడా. ఎంత ప్రాక్టీస్ చేశారో తెలియదు, కానీ షార్ట్ బై షార్ట్ అయితే మాత్రం ఎక్కడ కనపడలే, కొత్తగా ఉంది. కెమెరా వర్క్ అయితే మాత్రం అవి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సినిమా లవర్స్కి బాగా ఇంకొకసారి చూస్తారనమాట. ఏంట్రా బాబు వెరైటీగా తీశారు, ఎంత ప్రాక్టీస్ చేశారేంటో అని మీకు అనిపిస్తుంది. పీటర్ హెర్న్ చాలా రోజుల తర్వాత ఒక బీభత్సమైన ఫైట్స్ అసలు మామూలుగా లేవు. అంటే ఫైట్లు అంటే న్యాచురల్ ఫైట్లు అనమాట. ఆ కథకి ఏం కావాలో అంతవరకు ఆ ఫైట్లు అని, ఇక్కడ కొడితే అంత దూరం వెళ్ళిపోవడం అలాంటివి కాకుండా న్యాచురల్గా ఉంటాయి. ఇప్పుడే రత్నం మూవీ చూసినా ఏం కంబ్యాక్ బ్రో. అసలు విశాల్ అన్నది అసలు మామూలు ఎలిమేషన్స్ లేదు, మామూలు యాక్షన్ హీరో కాదు అసలు. చాలా అంటే మామూలు ఫైట్స్ లేవు ఇందులో. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే విశాల్ అన్న యాక్టింగ్. నేను అంటే టీవీలో చూసిన అప్పుడులో అంత ఇంపాక్ట్ సినిమా టీవీలో అప్పుడు చూస్తుండే నేను, కానీ టీవీలో వస్తున్నప్పుడు చూస్తుండే. ఇప్పుడైతే థియేటర్లో చూసిన ఫీలు, దీని అమ్మ చెవులు పగిలిపోయినాయి. మ్యూజిక్ మామూలు కొట్టలేదు. డిఎస్పి ఆ డ్రమ్ములు అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ మామూలు కొట్టలేదు. అండ్ మెయిన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్యా, చెవులు పగిలిపోతున్నాయి థియేటర్లో, మామూలు కాదు. ఇది ఒక కొత్త స్టోరీ ఏం కాదు, రొటీన్ బ్యాక్డ్రాపే, బట్ చూపించే విధానం చాలా కొత్తగా ఉంది. ఫైట్స్ ఎక్సలెంట్ ఉంది. అంటే ఇది ఒక మాస్ ఆడియన్స్కి అందరికీ బాగా నచ్చే మూవీ, అందరికి నచ్చుతుంది. 100% వచ్చి చూడండి. ఒకసారి సరదాగా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఏది నార్మల్గా అయితే ఏం లేదు బ్రో, ఏదో స్టోరీ రొటీను టేకింగ్ ఏం అట్లేం కాదు. కొంచెం స్పెషల్గా ఉంటుంది టేకింగ్. మాస్ ఎలివెన్స్ అయితే మామూలు లేదు. హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ కూడా చాలా బాగుంది. అన్న రత్నం సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. విశాల్ అన్నకి ఇది ఒక మాస్ కంబ్యాక్, ఊర మాస్ మూవీ అనేది నేను చెప్పుకోవచ్చు. సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే విశాల్ అన్న డైలాగ్స్ కానీ, ఆ కామెడీ డెలివరీ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ నిజంగా రియల్గా యాక్ట్ చేసినట్లయితే నాకు అనిపించింది అన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో లవ్ అన్న, అంటే హీరో హీరోయిన్ మధ్యలో లవ్ అనేది మనం చాలా డిఫరెంట్గా, చాలా రొటీన్గా చాలా సినిమాల్లో చూసుంటాము. కానీ ఈ సినిమాలో లవ్ అనేది కొంచెం డిఫరెంట్గా చూపించారు అన్న. అంటే హీరో హీరోయిన్ మధ్యలో లవ్ అనేది అలా ఉంటుంది, ఈ విధంగా కూడా చూపించచ్చా అని చెప్పి ఎవరు అనుకోరు. అలా చూపించారంటే డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. ఇలాంటి సినిమా నాకు చాలా అంటే చాలా బాగా, ముఖ్యంగా ఫైటింగ్స్ అన్న నరుకుడేందన్న. నిజంగా చెప్తున్నా కదా, ఇన్ని సినిమాలు చూసినా ఇలాంటి నరకడం ఏ సినిమాలో చూడలే. అంత బాగా నచ్చింది. ఆ ఫైటింగ్ సీన్లు కానీ, ఆ యాక్షన్ సీన్లు కానీ, ఊరా మాస్ ఫైటింగ్ సీన్లు ఉన్నాయన్న. లాస్ట్లో మీరు చూసారు కదా ఫైటింగ్ సీను, నిజంగా పూనకాలు అంటే పూనకాలు అనిపిస్తుంది మీకు. అంటే మనం చూసి కొత్త మూవీ కాదన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. సో నేను చెప్తాను, నా సినిమాలో చాలా ప్లస్ ఉన్నాయండి. ఏదంటే సో హీరో ఎలివేషన్ చాలా బాగా ఆడారు, మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఆడారు, హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా కొత్తగా అనిపించింది. అట్ ద సేమ్ టైం అన్న సినిమాకున్న నెగిటివ్ ఏంటంటే సినిమా కొత్తగా అనిపించలేదు. టూ ఫ్రాంక్ చెప్పాలంటే, అంటే ఒక హీరోని వీళ్ళని వేటాడుతూ ఉంటారు, హీరోని తప్పించుకుంటుంటుంది, హీరో వచ్చి కాపాడుతాడు. ఇవన్నీ మనం తెలుగు ఇండస్ట్రీ చాలా చూస్తూనే ఉన్నాం. అది కొత్తగా ఏమన్నా ఫీలింగ్ వచ్చింది. సో కొన్ని 20 నుంచి 30 మినిట్స్ వరకు కొత్త సినిమా లాగ్ అనిపిస్తుంటాయి అనమాట. సో ఇంకా 2 hours సినిమా బాగా అనిపించినప్పుడు కూడా 30 మినిట్స్ సినిమా అయితే చాలా బాగా లాగ్ అనిపిస్తుంటాయి. క్లైమాక్స్ కొత్తగా అనిపించదు అన్న. రత్నం మూవీ చూసాను, చాలా బాగుంది నిజంగా. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నాకైతే ఎక్కువగా నచ్చింది ఏంటంటే సముద్రగని గారు అలాగే విశాల్ గారు కాంబినేషన్ అయితే సూపర్ భయ్య. నిజంగా మామనల్లుల కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అంటే సినిమాలో మొత్తం మామనల్లులు అనమాట.
అసలు అలాంటి సపోర్ట్ క్యారెక్టర్ మాత్రం సూపర్. నిజంగా విశాల్ గారు ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంటో, అలాగే సముద్రగని గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ భయ్య, చాలా బాగుంది వాళ్ళిద్దరు కాంబినేషన్. అలాగే హీరోయిన్ డబల్ రోల్ అంటే మదర్గా హీరోయిన్గా చేయడం అయితే వేరే లెవెల్ అసలు. నిజంగా అంటే ఒక క్యారెక్టర్ వైజ్గా చేయాలనుకుంటే ఇలాంటి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి కనెక్ట్ అయిపోతుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఆ ఫైట్స్ మాత్రం ఫ్రీడమ్ మాస్టర్ ఫైట్ మాత్రం అద్దరగొట్టాడు. కాక రత్నం 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 రత్నాలు లాంటి డైలాగులు ఉన్నాయి, రత్నాలు లాంటి కామెడీ ఉంది, రత్నాలు లాంటి ఫైట్స్ ఉన్నాయి. వైలెన్స్కి ఎక్కువైనా కానీ మస్తు ఫైట్స్ ఉన్నాయి. సింగం 1, 2, 3 హరి ఎట్లా నరికించుకుంటా పోయాడు, ఈ గాలిలో ఎగిరే సూర్యతో కొట్టిపి తెలిసిన ఆ టైప్లో ఇలా కత్తులు కడవలు వేట కొడవలు వేట కొడవలతో ఫైట్ ఉంది. కాక చేతికి తాడు కట్టేసుకొని ఆ తాడును వేట కొడవలు కట్టి దగ్గరలో నరుకుతూ దూరం పోయినను కూడా కొడవలు ఇసిరైతే పోయి పీకలు నరికేసుకొని వస్తుంది అనమాట. చెయ్యి బాలయ్య అనే డైలాగులు గుర్తొస్తుంది. బాలయ్య బాబు నరుకుతుంటే మనకి ఎట్లా ఊపు వస్తుందో ఇలా విషయాలు నరుకుతుంటే అంత ఊపు వచ్చింది అనమాట. ఇంతప్పుడు కత్తిగా తాడు కట్టిన ఇతను కిలోమీటర్ దూరం మీద కూడా లాగెత్తున్నాడు. అంటే ఇక ఏ రేంజ్లో చూపించిండే చూడండి. హరి మాత్రం మస్తు డిజైన్ చేసిండు. తమిళ ఆడియన్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంది వస్తుంది. ఆ ఫైట్సే కానీ ఆ ఇవే కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక చిన్న స్టోరీనే, పెద్ద స్టోరీ ఏం కాదు, ఒక చిన్న స్టోరీ తీసుకుని ఎక్కడికో తీసుకెళ్లారు. అదైతే చాలా బాగుంది. ఒక కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది సినిమాలో అయితే. మన విశాల్ గారు అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్, ఒక వన్ మ్యాన్ షో అని చెప్తా. ఆయన అయితే సినిమాలు అయితే చాలా తమిళియన్స్కే ఎక్కువ ఉంటాయి, తెలుగు ఆడియన్స్ కంటే అంత నచ్చకపోవచ్చు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే మన తెలుగు ఇవి మన తెలుగుతనం ఉండదు, సినిమాలో అంతా తమిళియన్స్ ఉంటుంది. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుందన్న. యాక్షన్ ఆడియన్స్కి, డ్రామా యాక్షన్. హరి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింగం 1, 2, 3 సూర్యకు ఎంత బ్యాక్గ్రౌండ్ రెస్పాన్స్ వచ్చిందో సింగం 4 అనుకోవచ్చు. డైలాగ్స్ కానీ, ఇటు స్క్రిప్ట్ తగ్గట్టుగా సెంటిమెంట్ కానీ, విశాల్ మార్క్ తగ్గట్టుగా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. జీ స్టూడియో ప్రొడ్యూసింగ్ బ్యానర్, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, సముద్రగని గారి యాక్షన్, హీరోయిన్ భవానీ శంకర్. ఒక సెంటిమెంట్ అనేది ఎమోషనల్గా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. అన్న రత్నం సినిమా మాత్రం విశాల్ కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక సింపుల్ సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ మనకు స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం చాలా చూడడానికి మాత్రం మంచిగా ఉందన్న. ఒక సినిమా నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. అంటే ఒక సినిమా ఎందుకు ఉన్నది, సినిమాలో ఒక విశాల్ వాళ్ళ తల్లి పోలికలతోటి మళ్ళీ ఒక అమ్మాయి పుడుతుంది, ఒక హీరోయిన్ లెక్క. అంటే మళ్ళీ ఆ తల్లి కోసం అడ్డంకులుగా నిలబడి ఏదున్నా నేను నిలబడి ముంగడు నేను చూసుకుంటాను విషయాలు చెప్తాడనమాట. లాస్ట్ వరకు కూడా ఆమెకు చాలా హెల్ప్ చేస్తాడు. సినిమా ఒకటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. మెయిన్ చెప్పండి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడే సినిమా హైలైట్ అని చెప్పొచ్చు. చాలా తర్వాత విశాల్కి కాంబినేషన్లో కొట్టిండిన, ఇంతకుముందు కొట్టిన సినిమాల కంటే ఈ సినిమా కూడా మ్యూజిక్ తోడే సినిమా మాత్రం ఊపు వచ్చింది. సినిమా నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ ఓకే అనిపించినట్టు ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్న సినిమాల కంటే ఇప్పుడు ఓకే అనిపించుకున్నట్టు సినిమా 1 టైం చూసుకోవచ్చు అన్న. ఎక్కువ ఇష్టం చెప్పలేము, ఫట్ అని చెప్పలేము, ఓకే 1 టైం చూసుకోవచ్చు అన్న. సినిమాకి అంతకు మించి ఏం చెప్పలేము. కాకపోతే మెయిన్ చెప్పండి దేవిశ్రీ ప్రసాద్ తోటి సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. మాస్ ఫ్యాన్స్కి అయితే పూనకాలే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ కానీ ఆ రిలేషన్ అయితే మెయిన్ హీరోయిన్కి హీరో ఉన్న రిలేషన్, అది నేను రివీల్ చేయను ట్విస్ట్. చాలా అంటే డిఫరెంట్గా థింక్ చేశారనమాట డైరెక్టర్ గారు. హరి గారు ఇంతకు ముందు తీసుకున్న సింగం కానీ, సింగం 2 కానీ, సో వాటితో పోల్చుకుంటే ఇది ఇంకా బెటర్ సినిమా. చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో. మాస్ ఆడియన్స్కి నచ్చిద్ది, అలాగే ఫ్యామిలీ వాళ్ళకి కూడా నచ్చిద్ది. అందరూ చూడాల్సిన సినిమా. డిఎస్పి చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ మదర్ సాంగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. లవ్ స్టోరీ డిఫరెంట్, అది చెప్పకూడదు అనమాట. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మాస్ ఆడియన్స్కి నచ్చిద్ది, అలాగే ఫ్యామిలీ కూడా అందరూ చూడాల్సిన సినిమా. మెయిన్ ఫైట్స్ అయితే పీటర్ హైన్స్ గారు ఇచ్చి పడేశారు నిజంగా. కత్తులతో అయితే బీభత్సం చేశాడు. మాస్ ఫైట్స్ చూసే వాళ్ళకైతే బాగా నచ్చింది.